ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి మరి? సింహరాశి వారికి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్చ్, మేలో అనుకుందాం. మేలో ఏమో కేతు మూవ్ అవుతున్నారు. అంటే ఈ రాశికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే 7th హౌస్‌కి రాహు మూవ్ అయ్యాడు. సో, తప్పక ఫారిన్‌లో సెటిల్ అయిన వాళ్ళందరికీ బావుంటుంది. డాక్టర్స్‌కి చాలా బావుంటుంది. సర్జన్స్‌కి బావుంటుంది. మెడికల్ ఫీల్డ్ బాగా పైకొస్తుంది. ఓకే. పాలిటీషియన్స్ కూడా ఏంటంటే సపోర్ట్ అనేది వస్తుంది. అంటే 7th లార్డ్ కూడా 8లో పడ్డాడు. సో, ప్రాపర్టీ విషయంలో కూడా బావుంది వీళ్ళకి. ప్రాపర్టీ వచ్చే సూచనలు, అలాగే ఖరీదైన వస్తువులు యువతల వాళ్ళు అంటే ఇచ్చిపుచ్చుకోవడం మనం ఎప్పుడూ అంటూ ఉంటాం. ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా బావుంటుంది. అదొకటే కాకుండా మనకి గురు, గురువు మూవ్‌మెంట్ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్. అంటే ఏంటి 11th హౌస్‌కొస్తున్నాడు. ఇంకా లాభమే అనమాట. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. అంటే మంచి ఆపర్చునిటీస్, చాలా ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బలంగా బాగుంది సింహరాశి వారికి. అంటే కొంచెం హెల్త్ చూసుకోవాలి. మరి కేతు కూడా ఉంటే కొన్ని ఇంట్లో కుటుంబ కలహాలు, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఓకే. మనం చేసే పనిలో మనకి అన్నీ వచ్చినప్పటికీ మనం తీసుకోగలగాలి కదా ఆపర్చునిటీస్. అవునవును. సో, ఫిజికల్‌గా మనం ఎప్పటికైనా మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం. మెంటల్‌గా అంటే స్ట్రాంగ్ అవుతాం. అంటే ఫిజికల్ హెల్త్ ఉంటే మెంటల్ హెల్త్ ఉంటుంది తప్పక. సో, తప్పక అవన్నీ చేయాలి అంటే కనుక పరిహారాలు చేయవలసిందే. సో, కేతువు కూడా ఉన్నప్పటికీ ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బొస్తుందో తెలీదు. సడెన్‌గా డబ్బొచ్చే సూచనలనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఉన్న వాళ్ళందరికీ బావుంటుందనే చెప్పుకోవాలనమాట. అంటే ఎప్పుడు బావుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బావుంటుంది. లాటరీ టికెట్లు కొనాలంటే తప్పక కొని చూడండి. వచ్చే ఛాన్సెస్ సో, ఉన్నాయి. సింహరాశి వారందరూ లాటరీ టికెట్లు కొనుక్కోవచ్చు. లాటరీ టికెట్ కొనుక్కోవచ్చు. కానీ ఏందంటే మళ్ళా వ్యక్తిగత జాతం మీద ఆధారపడి ఉంది. అందరూ కొనుక్కుంటే అందరికీ వస్తుందని లేదు కదా! వస్తుందో లేదో తెలియదు. సో, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే మార్స్ కూడా ఇప్పుడు జూన్‌లో దిగుతున్నాడు. సో, బెస్ట్ బెనిఫిక్ అనమాట. సో, తప్పక జూన్ నుంచి బావుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆపర్చునిటీస్ అయితే ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ చెప్పాను కదా! ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్‌కి. అందుకని రాహు 7థ్‌కి వచ్చాడంటే ఎక్కడి నుంచి వస్తారో బిజినెస్ పార్ట్నర్స్ అనేది తెలీదు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ కూడా ఒకటి ఉంది. అంటే ఏంటంటే మనం ఆచితూచి తీసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా! సో, కొంచెం ఆలోచించుకుని పార్ట్నర్‌షిప్‌లో దిగడం అనేది చాలా మంచిది. అలాగే తప్పక వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ లోన్స్ కానీ, ఈఎంఐస్ కట్టుకోవడం గానీ అన్నీ సాఫీగా జరుగుతాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ హెల్త్ రీత్యా అండ్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ద ప్లానెట్స్ తప్పక ఏంటంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఇస్తాయి. ఆపర్చునిటీస్ ఇస్తాయి. అది చూసుకొని తీసుకోవాలి. ఎస్పెషల్లీ కెరియర్ డెవలప్‌మెంట్‌కి. అంటే లాంగ్ టర్మ్ ఆలోచించుకోవాలి అని చెప్పడానికనమాట. ఎప్పటికైనా లాంగ్ టర్మ్ ఆలోచించుకుంటేనే గాని అది బావుంటుంది. అంటే ఫ్యూచర్ బావుండాలని. అండ్ ఆల్సో తప్పక స్టూడెంట్స్‌కి అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. చదువుకుంటారు. వాళ్ళు సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ చదువుకునే ఛాన్సెస్, దాంట్లో పైకెళ్ళే ఛాన్సెస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టింగ్ రంగంలో ఉన్నా గానీ, లేకపోతే ఇప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బావుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక ఆ ప్రయత్నం చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. అండ్ దాంట్లో లాభాలు కూడా పొందుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ లాభాలు. ఎందుకంటే జూపిటర్ మొత్తం ఈ సంవత్సరం ఎండింగ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు జూపిటర్ మనకి 11th హౌస్‌లోనే ఉన్నారు. తప్పక ఏది చేసినా వీళ్ళకి లాభం అనేది ఉంటుంది. కొంతవరకు నలతలు ఉన్నప్పటికీ హెల్త్ విషయంలో నలతలు ఉన్నప్పటికీ ఎప్పటికైనా సరే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా కూడా డాక్టర్‌ని సంప్రదించడం, ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఖర్చు పెట్టడం అంటే ఎస్పెషల్లీ ఏదైనా రోగం రావడం గానీ, లేకపోతే ఒంట్లో బాలేకపోదాం అనుకుందాం కాసేపు. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి గనక కొంచెం పర్సనల్ డెవలప్‌మెంట్ ధ్యాస పెట్టి ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇదేంటంటే మన సంవత్సరం పాటు మనం చెప్పుకుంటున్నాం గనుక ఇంకా మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ రాశికి అధిపతి సన్ మనకి తెలుసు. మకరానికి జనవరిలో వస్తున్నారు. కుంభానికి వచ్చినప్పుడు ఫిబ్రవరి, మార్చ్‌లో ఇంకా బావుంటుంది అనే చెప్పుకోవాలనమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఉన్నత వ్యక్తులతోటి సంబంధాలు, సత్సంబంధాలు రావడం అనేది ఖాయం అనమాట ఇది. అండ్ సో ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ కన్సల్టింగ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళందరికీ విస్తరింపు అనేది జరుగుతుంది అనేది ఈ ఇయర్ అంతా ఫైనాన్షియల్‌గాను
ఆపర్చునిటీస్ కానీ లేకపోతే అన్నీ కెరియర్ బాగుంటాయి. ఒక health మాత్రం విషయం చాలా కూడా చూసుకోవాలి బాగుంది. కాస్త. కాస్త హెల్త్ విషయం చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఉమ్. అలాగే పిల్లల విషయం కూడా చూసుకోవడం కొంతవరకు ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మీద ఖర్చు అనేది అధికమయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే పరిహారం చేయాలి అంటే గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ 10th గురువు ఉన్నారు. ఉమ్. ఆయన చల్లగా చూస్తున్నారు కెరియర్ ఆపర్చునిటీస్ అవన్నీను. ఉమ్. కానీ మనకి హెల్త్ కూడా ఉండాలి కనుక తప్పక గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎప్పటికైనా సరే ఒక సిల్వర్ యంత్రం, గురు యంత్రం మనతో పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. పర్సులో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే నవగ్రహాలకి ఎస్పెషలీ ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మార్చ్లో మూమెంట్స్ చాలా ఉన్నాయి, మార్చ్ నుంచి మే వరకు. సో ఎప్పుడు సంవత్సరం అంతా చేయకపోయినా మనం ఫిబ్రవరి నుంచి కొంచెం మే వరకు చేసుకోవడం మంచిది. ఏం చేయాలి? నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే శనికి దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శని మూమెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టైం అన్నమాట. అలాగే రాహు మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ టైం ఉంటుంది. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎస్పెషలీ 3 months, ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే మే అనుకుందాం. వరకు. ఉమ్. సో చేయడం కంటిన్యూస్గా చేయడం, ఎవ్రీ సాటర్డే వెళ్ళి చేయడం అనేది అంటే 12 సాటర్డేస్ మనం చెప్పేది, అవును. వెళ్ళి చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా అంటే రెమెడీస్తో పాటు చిన్న చిన్న అంటే కొంచెం చూసుకుంటూ ఉంటే హెల్త్ చూసుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటే కనుక మనం చెప్పిన సూచనలు పాటిస్తే కనుక తప్పక ఈ సంవత్సరం అంతా సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. రైట్. సో మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ ఒక హెల్త్ విషయం మాత్రమే సూచనలు చెప్పారు. వాటిని ఒక్కదాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తూ పరిహారాలు చెప్పారు, ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్పారు. వాటిని నోట్ చేసుకొని చేసే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.